మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డికి కర్ణాటక నుంచి రాజ్యసభ అవకాశం దక్కనున్నదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అనంతపురం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డికి కర్ణాటక నుంచి రాజ్యసభ అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది. దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా కర్ణాటకలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. జూన్ 18న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్ పార్టీ కోటాలో పెద్దల సభకు రఘువీరారెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి తరువాత సముచిత స్థానం సంపాదించుకున్న నేతల్లో రఘువీరారెడ్డి ఒకరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవికి ఆయన పేరును కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించడం పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా చెప్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి దూరమైన తరువాత రఘువీరారెడ్డిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించి జాతీయ స్థాయి గుర్తింపు కల్పించింది. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించగా తన పరిధిలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయానికి కృషి చేసినట్లు పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న రఘువీరారెడ్డి ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు. స్వగ్రామంలో ఆలయాల నిర్మాణంతో పాటు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల గాంధీ సందేశ్ పాదయాత్రలో ఆయన చురుకైన పాత్ర పోషించడంతో జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు రఘువీరారెడ్డి పేరు ఖరారు అయ్యే అవకాశాలపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.